అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నన్ను చంపకండి, 3వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి శేఖర్ని స్టేషన్కి రమ్మని పిలుస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళు లత అని చటుక్కున వెనక్కి తిరిగాడు శేఖర్. శేఖర్, ఓ మాట, పోలీసులు నిన్నెందుకు తీసుకువెళుతున్నారు? శేఖర్ జవాబు చెప్పలేదు. లత రిక్షా ఎక్కి త్వరగా ఇంటికి పొమ్మన్నది. ఇవాళ సాయంకాలం 6 నుంచి 7 గంటల వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఎందుకు? ఎదురు ప్రశ్న వేశాడు శేఖర్. ముందు నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు అని కసిరాడు ఇన్స్పెక్టర్. సరిగ్గా 6 గంటలకి వర్క్షాప్ నుండి బయలుదేరాను. తిన్నగా శ్రీరామ ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళాను. 8 గంటల వరకు కాలేజీలో ఉన్నాను. 8 గంటలకి కాలేజీ ముయ్యగానే నా గదికి బయలుదేరాను. దారిలో మీ పోలీసులు నన్ను అటకాయించి ఇక్కడికి తీసుకువచ్చారు. నిజం చెబుతున్నావా? నిజమే చెబుతున్నాను. అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు? ఎందుకు ఇలా అడుగుతున్నారు? అబద్ధాలు చెప్పావంటే చాలా చిక్కుల్లో పడతావు. అబద్ధాలేమీ చెప్పటం లేదు అన్నాడు శేఖర్ గంభీరంగా. ఇన్స్పెక్టర్ సార్జెంట్ వైపు చూసి, ఆ ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళి కనుక్కునరా అని చెప్పాడు. శేఖర్ ఇన్స్పెక్టర్కి ఎదురుగా బెంచ్ మీద కూర్చున్నాడు. ఇప్పుడైనా చెబుతారా అని అడిగాడు శేఖర్. ఇన్స్పెక్టర్ శేఖర్ని పరీక్షగా చూస్తూ, ఇవాళ సాయంకాలం 6:40 వెంకటనారాయణ రోడ్లో క్రిసెంట్ పార్క్ ప్రాంతంలో స్కూల్ నుంచి ఇంటికి ఒక 16 ఏళ్ల పిల్ల వెళుతుండగా ఎవరో ఆ అమ్మాయిని చేయి పెట్టుకుని పార్కులోనికి లాక్కెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ అమ్మాయి కేకలు వేయగానే చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవాళ్లు పరిగెత్తుకుని వచ్చారు. వాడు పారిపోయాడు అని అన్నాడు. శేఖర్ మొహం ఎర్రనైంది. ఎవడు ఎక్కడ ఏ అమ్మాయిని గొడవ చేసినా నన్ను పోలీస్ స్టేషన్కి లాక్కొస్తారన్నమాట అన్నాడు. ఇన్స్పెక్టర్ నవ్వి, అవును, అది మా పద్ధతి. సాధారణంగా ఒక నేరం ఒకసారి చేసిన వాళ్ళు అదే రకం నేరం మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. కనుక ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ ప్రాంతాలలో ఉండే పాత నేరస్తుల్ని పిలిపించి ప్రశ్నిస్తాము ముందు అని అన్నాడు. అంతలో వసారాలో అడుగుల చప్పుడు వినిపించింది. ఇన్స్పెక్టర్ అటు చూసి, ఎవరు అని అడిగాడు. లోపలికి రావచ్చా? ఆ మాటలు వినగానే శేఖర్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. రండి, ఎందుకొచ్చారు అని అడిగాడు ఇన్స్పెక్టర్. రామ్మూర్తి లోపలికి వచ్చి, శేఖర్ని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని అడిగాడు. శేఖర్తో మీకు ఏమిటి సంబంధం అని ఎదురు ప్రశ్న వేశాడు ఇన్స్పెక్టర్. తన పేరు, ఉద్యోగము చెప్పి, మేము ఉంటున్న వీధికి పక్క వీధిలోనే ఉంటున్నాడితడు అని చెప్పాడు రామ్మూర్తి. శేఖర్ని ఎందుకు పిలిపించినది చెప్పాడు ఇన్స్పెక్టర్. శేఖర్ తల పైకెత్తలేదు. ఇదివరకు నేరం చేసి జైలుకు వెళ్ళాడని తెలిసాక రామ్మూర్తి శేఖర్ని పరీక్షగా చూసి, అలాగా, అయితే ఇప్పుడేం చేయదలిచారు అని అడిగాడు. మా సార్జెంట్ వెళ్ళాడు, వచ్చేస్తాడు, రాగానే తేలుతుంది ఇన్స్పెక్టర్ అంటూ ఉండగా సార్జెంట్ వచ్చి, సార్, శేఖర్ చెప్పింది నిజమే. 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ ట్యుటోరియల్ కాలేజీలోనే ఉన్నాడు. 2 లెక్చరర్లు, 10 మంది విద్యార్థులు సాక్ష్యంగా ఉన్నారు అని చెప్పాడు. అలాగా, సరే శేఖర్, నువ్వు వెళ్ళవచ్చు. నేరం జరిగిన సమయంలో నువ్వు కాలేజీలో ఉండటం నీ అదృష్టం అన్నాడు ఇన్స్పెక్టర్. శేఖర్ తన గదికి చేరుకునేంత వరకు రామ్మూర్తి అతన్ని ఏమీ అడగలేదు. గదిలోనికి వెళ్ళి కూర్చున్న తర్వాత, శేఖర్, నువ్వు జైలుకి వెళ్ళిన విషయం నాతో చెప్పనందుకు నిన్ను నిందించలేను. ఎవరూ చెప్పరు. కానీ నాకు ఆశ్చర్యంగా ఉందల్లా, నువ్వు అలాంటి నేరం ఎట్లా చేశావా అని. నీ నైజాన్ని బట్టి చూస్తే అలాంటి నేరం చేసే మనిషిలా లేవు. మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలుసుకోగల ప్రజ్ఞ నాకున్నదనుకుంటున్నాను. పొరపడ్డానా అని అడిగాడు రామ్మూర్తి. రామ్మూర్తి కళ్ళల్లోనికి చూస్తూ, నేను చేసినది నేరం అవునో కాదో నాకు తెలియదు. జరిగింది చెప్పమంటే చెబుతాను. అందులో నా దోషం ఎంత ఉన్నది మీరే నిర్ణయించండి అని అన్నాడు శేఖర్. రామ్మూర్తి తల ఊపాడు. శేఖర్ చెప్పడం ప్రారంభించాడు. చిన్నప్పటి నుంచి తన జీవిత కథ, శారదతో జరిగిన సంఘటన, జైలులో తన అనుభవం అంతా విశదంగా చెప్పాడు. అంతా విని రామ్మూర్తి నిట్టూర్చాడు. అనుభవం లేకపోవటం, చిన్నపిల్లవాడివి కావటం, ఆవేశాలు అదుపులో ఉంచుకోలేని అమ్మాయి నీకు తటస్థపడటం, ఆఖరు క్షణాన వివేకమో భయమో ఏదో ఆ అమ్మాయిని వారించటము, ఇవన్నీ కలిసి నిన్ను దోషిని చేశాయి. నా దృష్టిలో నువ్వు దోషివి కాదు. ఆ పరిస్థితిలో 100కి 90 మంది నీలాగే ప్రవర్తిస్తారు
అని అన్నాడు. శేఖర్ కళ్ళల్లో నీళ్లు నిండాయి. నిజంగానా అని అడిగాడు. నా అభిప్రాయం చెప్పాను. లత విషయం ఎలా చెప్పగలను? ఆడవాళ్ల మనస్తత్వం తెలుసుకోలేము. లతకి చెబుతాను. చెప్పి తీరాలి. రేపు కాలేజీలో కలుసుకుంటావు కదా. లత నిర్ణయం నీకే తెలుస్తుంది అని రామ్మూర్తి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా శేఖర్ నిద్రపోకుండా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. లతకి తన మీద అసహ్యం కలుగుతుందని, తనతో ఇక మాట్లాడదని అనుకున్నాడు. తను ఇక మద్రాసులో ఉండవలసిన అవసరం లేదు. ఏ ఊరికైనా వెళ్ళిపోవటం మంచిది. కాలేజీలో అందరికీ తన విషయం తెలిసిపోతుంది. తనని చూసి నవ్వుకుంటారు. మృగాన్ని చూసినట్లు చూస్తారు. ఇక కాలేజీకి వెళ్ళకూడదు. వర్క్షాపులో రావలసిన జీతం తీసుకుని మర్నాడే రైలు ఎక్కి ఏ ఊరికైనా వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు యథాప్రకారం వర్క్షాప్కి వెళ్ళాడు. 11 గంటల వేళ యజమాని శేఖర్ని పిలిచి, గోపతి రోడ్లో క్రిసెంట్ వీధి దగ్గర ఓ ఫ్లిమత్ కారు చెడిపోయిందట, సామాను తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. శేఖర్ పనిముట్ల సంచి తీసుకుని సైకిల్ మీద బయలుదేరాడు. బాగా దూరం నుంచే నీలం రంగు ఫ్లిమత్ కారు ఒకటి కనిపించింది రోడ్డు పక్కన. 50 ఏళ్ల మనిషి కారు దగ్గర నిలబడి ఉన్నాడు. శేఖర్ సైకిల్ దిగి, కారు చెడిపోయిందని కబురు పంపించింది మీరేనా అని అడిగాడు. అవును, ఉన్నట్టుండి ఆగిపోయింది. ఎవరో వెళుతుంటే దారిలో వర్క్షాప్ కనబడితే చెప్పమన్నాను. ఏ వర్క్షాప్ నుంచి వస్తున్నావు అని అడిగాడాయన. లక్ష్మీ ఆటోమొబైల్స్, రాజబహద్దూర్ వీధి. బానెట్ తెరవండి అన్నాడు శేఖర్ పనిముట్ల సంచి చేతిలో పట్టుకుని. బానెట్ తెరవగానే శేఖర్ ఇంజిన్ దగ్గర ఏదో 5 నిమిషాలు రిపేర్ చేసి స్టార్ట్ చేయమని చెప్పాడు. ఆయన సెల్ఫ్ స్టార్టర్ లాగ్గానే ఇంజిన్ స్టార్ట్ అయింది. గుడ్. ఎందుకు ఆగిపోయింది అని అడిగాడు ఆయన. ఏమీ లేదు, బ్యాటరీ టెర్మినల్ వదులైంది అంతే అని జవాబు చెప్పాడు శేఖర్ బానెట్ మూసేసి పనిముట్లు సంచిలో పెట్టుకుంటూ. ఏ అబ్బాయి, ఎంత ఇవ్వమంటావు అని అడిగాడాయన. ఏమీ ఇవ్వనవసరం లేదు, ఒక స్క్రూ బిగించాను అంతే. అవసరమైనప్పుడు మీ కారు మా వర్క్షాప్కి పంపించండి. అలాగే పంపుతాను. పాపం సైకిల్ మీద ఇంత దూరం వచ్చావు. శారదా, 2 రూపాయలు ఇవ్వు ఇతనికి. ఇలా వచ్చి తీసుకో అన్నాడు. ఇందా తీసుకో అని అన్నది కారులోంచి ఒక స్త్రీ. ఆమె పేరు, ఆమె కంఠస్వరం వినగానే శేఖర్కి ఎలక్ట్రిక్ షాకు తగిలినట్లయింది. భయంతో ఆమె వైపు చూశాడు. తనని జైలుకి పంపిన శారదే. ఆమెను చూసి దాదాపు 3 ఏళ్లయ్యింది. కోర్టులో ప్రాసిక్యూషన్ సాక్షిగా నిలబడినప్పుడు ఆఖరిసారి చూశాడు. అలాగే ఉంది. పెద్ద మార్పేమీ రాలేదు. అప్పటికన్నా కొంచెం లావైంది అంతే. వద్దులేండి అని శేఖర్ సైకిల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్బాయి తీసుకో అంటూ ఆయన కారులోంచి దిగి శారద చేతిలో ఉన్న 5 రూపాయల నోటు తీసుకుని శేఖర్ చేతిలో పెట్టాడు. తనకి రావలసిన జీతం తీసుకుని గదికి బయలుదేరాడు శేఖర్. పని మానేయవద్దని, జీతం ఎక్కువ చేస్తానని యజమాని ఎంత చెప్పినా శేఖర్ వినలేదు. జీతం తక్కువ అని కాదు, వేరే కారణాలున్నాయి అని అన్నాడు. ట్యుటోరియల్ కాలేజీకి మళ్ళీ వెళ్ళదలుచుకోలేదు. గదికి వెళ్ళి సామాన్లు సర్దుకోవడం ప్రారంభించాడు. కలకత్తా మేలు 9 గంటలకు బయలుదేరుతుంది. మంచం, కుర్చీ ఇంటి వాళ్ళకి ఇచ్చేయదలుచుకున్నాడు. మిగిలింది పెట్టే, పరుపు. 8 గంటలకు బయలుదేరితే చాలు. 7:30 కల్లా సామానంతా సర్దేసుకున్నాడు. తను ఎక్కడికి వెళుతున్నది, ఏ ఊళ్ళో ఉండదలుచుకున్నది పోలీసులకు చెప్పాలి. చెప్పులు తొడుక్కుని గబగబా మెట్లు దిగాడు. శేఖర్ గారు అని పిలిచింది లత. శేఖర్ ఆశ్చర్యపోయి ఆమెను చూస్తూ నిల్చున్నాడు. ఇవాళ మీరు కాలేజీకి రాలేదేం? ఊరికినే. మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏం మాట్లాడాలి? ఇక్కడే వీధిలో నిలబడి చెప్పాలా అని అడిగింది లత నవ్వుతూ. శేఖర్ మౌనంగా ఉండిపోయాడు. భయపడకండి, పదండి. మెట్లు ఎక్కి తాళం తీయండి అందామె. అతను తాళం తీయగానే గదిలోపలికి వెళ్ళి సర్ది ఉన్న సామాను చూసి, ఏమిటిది, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. విజయవాడకి. ఎందుకు, ఈ ఊరు నచ్చలేదా? శేఖర్ జవాబు చెప్పలేదు. మీరిలా ఈ ఊరు విడిచి పారిపోయినంత మాత్రాన మీ గతాన్ని తుడిచివేయలేరు, మరిచిపోనూ లేరు. మీరు మరిచిపోయినా మిగతా వాళ్ళు మరిచిపోరు. పారిపోయి ఏం సాధించగలరు? నేరం చేయలేదన్న నమ్మకం ఉంటే సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. శేఖర్ పెదవి విరిచి, అవన్నీ ఉత్తమాటలు, ఆచరణలో అంత సులభం కాదు అన్నాడు. పిరికిగా మాట్లాడకండి ప్లీజ్. నాన్నగారు నాకు అంతా చెప్పారు. మొదట్లో నాకు కోపం వచ్చింది. కానీ ఆలోచించగా మీ తప్పు ఏమీ లేదనిపించింది. పరిస్థితులు మిమ్మల్ని అలా చేశాయి. ఓ స్త్రీ మీ జీవితానికి ఒక పెద్ద మచ్చ తెచ్చిపెట్టింది. మీ మచ్చ పోగొడతాను. శేఖర్, నా కళ్ళల్లోనికి చూడండి. మొహం తిప్పేయకండి.
నేనేమంత సౌందర్యవతిని కాను. మా నాన్న సంపన్నుడు కాడు. నేను గొప్ప తెలివితేటలు గలదాన్ని కాదు. కానీ మీరంటే నాకు ప్రాణం. అదే నా యోగ్యత అన్నది. లత అని అన్నాడు శేఖర్ ఆశ్చర్యంతో. ఆ, ఏమిటి పిచ్చి? జైలుకు వెళ్ళిన మనిషితో నీ జీవితం కలుపుకోవటానికి నీ కర్మమేం కాలింది? ఏ క్షణాన పోలీసులు నన్ను లాక్కెళతారో తెలియదు. అలాంటివి ఇక మీదట జరగనివ్వనని నాన్నగారు చెప్పారు. లాయర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు. లత, నువ్విలా నాకు చాలా ఆశలు చూపిస్తున్నావు. నీకే మంచిది కాదు. ఆశ కాదు శేఖర్, నిజం. మా ఇంటికి వెళదాం. నాన్నగారికి చెప్పాలి అన్నది లత సంతోషంతో. తాను ప్రేమించిన మనిషిని పొందగలుగుతున్నానన్న ఆనందంతో. ఊరికి వెళ్ళటం మానుకున్నానని, అనుమతి ఇస్తే పనిలో చేరతానని మర్నాడు శేఖర్ వర్క్షాప్ యజమానికి చెప్పాడు. మంచి పని చేశావు. ఆ ఫియట్ కారు తలుపులు సరిచేయి అన్నాడతను. మధ్యాహ్నం 2 గంటలకి శేఖర్ని పిలిచి, శ్రీనివాస్ రోడ్లో నెంబర్ 173 ఇంట్లో కోటేశ్వరయ్య గారు అనే ఆయన ఉన్నారు. అక్కడికి వెళ్ళు. వాళ్ళ కారు చెడిపోయింది. అక్కడే రిపేర్ చేయగలిగితే చెయ్యి, లేకపోతే ఇక్కడికి తీసుకునిరా అని చెప్పాడు. సామానుల సంచి తీసుకుని శేఖర్ సైకిల్ మీద బయలుదేరాడు. 10 నిమిషాల తర్వాత శ్రీనివాస్ రోడ్ 173 నెంబర్ ఇంటి గేటు ముందు ఆగాడు. గేటుకి 1/2 ఫర్లాంగు దూరంలో ఉంది ఇల్లు. గేటు దగ్గర గోర్ఖా కూర్చున్నాడు. కారు రిపేర్ చేయటానికి వచ్చానని చెప్పగానే శేఖర్ని లోపలికి వెళ్ళనిచ్చాడు. ఇంటి తలుపు మూసి ఉంది. శేఖర్ కాలింగ్ బెల్ నొక్కాడు. నౌకరు వచ్చి తలుపు తీసి మోటార్ మెకానిక్ అని తెలుసుకుని షెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. షెడ్లో ఉన్న కారును చూడగానే శేఖర్ గుండె ఆగిపోయినంత పనైంది. బెదిరిపోయి గేటు దగ్గరే ఆగాడు. ఏమైందో చూడు అని చెప్పి నౌకరు వెళ్ళిపోయాడు. 2 నిమిషాల సేపు శేఖర్ కదలలేదు. వెళ్ళిపోదామా అనుకున్నాడు. కానీ కోటేశ్వరయ్య గారు తన యజమానికి రిపోర్ట్ చేస్తే ఉద్యోగం ఊడిపోతుంది. అయిష్టంగా బెదురుతూ షెడ్లోనికి వెళ్ళాడు. కారు తాళాలు కారులోనే ఉన్నాయి. స్టార్ట్ చేసి చూశాడు. స్టార్ట్ అయింది. ఏం రిపేర్ చేయాలి? ఏం చెడిపోయింది? దీపాలు వెలగటం లేదా అని ఆలోచిస్తుండగా తలుపు దగ్గర చప్పుడైంది. తల ఎత్తి చూశాడు. ఎర్రని షిఫాన్ చీర, లేత గులాబీ రంగు జాకెట్టు, పెదిములకి రంగు, వదులుగా వేసుకున్న జడ, దిద్దుకున్న కనుబొమ్మలు. ఆమె మొహం చూసి శేఖర్ చటుక్కున తల వంచుకుని ఆదరా బాదరా పనిముట్లు సంచిలో సర్దుకోవటం ప్రారంభించాడు. శేఖర్, కారు బాగానే ఉంది. నీతో మాట్లాడటానికి ఈ మిష మీద నిన్ను పిలిపించాను అన్నదామె. శేఖర్ నిప్పులు కక్కుతూ చూశాడు. నువ్వు చేసినది చాలదు, ఇంకా ఏం చేయదలుచుకున్నావు? దయచేసి నన్ను వెళ్ళిపోని. నువ్వు నాతో ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు. నేను నీతో మాట్లాడను అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. అబ్బా, ఎంత కసి! అవును, అన్యాయమే శేఖర్. క్షమాపణ చెప్పుకోవటానికే పిలిపించాను. ఎందుకు క్షమాపణ? నువ్వు ఇప్పుడు క్షమాపణ చెప్పుకోవటం వల్ల నాకు ఒరిగేదేమిటి? నేను జైలులో గడిపిన 3 ఏళ్ళు తిరిగి వస్తాయా? నాకు వచ్చిన చెడ్డ పేరు పోతుందా? నన్ను వెళ్ళనియ్యి. నీతో మాట్లాడడానికే భయంగా ఉంది. ఏ క్షణాన అరుస్తావో. శారద జాలిగా చూసింది. నీకు నా మీద అంత ద్వేషం ఉండడం సహజమే. కానీ ఒక్క విషయం నీతో చెప్పాలి. నిన్ను జైలుకు పంపిద్దామని నేను అలా చేయలేదు. నిన్ను బాధించాలన్న ఉద్దేశమే నాకు లేదు. అయితే ఎందుకలా చేశావు? కవ్వించి రమ్మని పిలిచి అట్లా కేకలు ఎందుకు పెట్టావు? నిజానికి నాకు నిన్ను చూస్తే చాలా ఇష్టం. ఇప్పుడు నువ్వు నమ్మవు, కానీ నిజం. అప్పుడు చిన్నదాన్ని, అనుభవం లేనిదాన్ని. తీరా సమయం వచ్చేటప్పటికి తప్పు చేస్తున్నానని ఏదో భయం వేసింది. నిన్ను నేను కవ్వించిన మాట నిజమే. నిన్ను అంతవరకు ప్రోత్సహించిన మాట నిజమే. ఆఖరి క్షణాన భయం వేసి ఆగమని చెప్పాను. ఆవేశంతో రెచ్చిపోయిన నువ్వు నా మాట వినిపించుకోకపోవటం సహజమే. నాకు తెలియకుండా అప్రయత్నంగా అరిచాను. అట్లా అరవటం వల్ల నీకు నాకు కలగబోయే కష్టాల గురించి ఆలోచించకుండా, బుద్ధి లేకుండా అరిచాను. నీకు నాకు కలగబోయే కష్టాల గురించి ఆలోచించకుండా, బుద్ధి లేకుండా అరిచాను. నిన్ను కష్టాల్లో పెట్టాలని కాదు, నా మాట నమ్ము అని అన్నది ఆమె దీనంగా. ఆమె కళ్ళల్లో నీళ్లు, గొంతులో వణుకు, చూపులో ధైన్యం శేఖర్ని చలింపచేశాయి. అయితే తర్వాత అయినా ఆ విషయం ఎందుకు చెప్పలేదు? కోర్టులో అలా ఎందుకు సాక్ష్యం ఇచ్చావు? ఎన్నడూ నన్ను ప్రోత్సహించలేదని, నువ్వు నిద్రపోతుండగా నేను నీ గదిలోనికి వచ్చానని ఎందుకు చెప్పావు? నా తల్లి, తండ్రి, అన్న, వదిన వచ్చారు. వాళ్లే కాక చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కూడా వచ్చారు. నా మతి పోయింది. ఆలోచించలేదు.
నవ్వుల పాలవుతాను. నన్ను చూసి ప్రతివాళ్ళు అసహించుకుంటారు. అందుకే నా తప్పేమీ లేదని, తప్పంతా నీదేనని చెప్పాను. అలా చెప్పడం వల్ల అవును తప్పే, అన్యాయమే. పోలీసులు వచ్చి నిన్ను తీసుకువెళ్ళాక, నిన్ను జైల్లో పెట్టారని, శిక్ష పడుతుందని తెలిసాక తెలివి వచ్చి ఏడ్చాను. గొప్ప పని చేశావులే. నిజం, నాన్నగారితో చెప్పాను. తప్పు నాదైనప్పుడు నిన్ను జైలుకి పంపడం అన్యాయం అన్నాను. కానీ మా నాన్నగారు నా మాట వినిపించుకోలేదు. నోరు మూసుకుని ఉండమన్నారు. తనకి తెచ్చిన అవమానం చాలునని, నలుగురికి తన కూతురు తిరుగుబోతని తెలియనవసరం లేదని తిట్టారు. నిజం చెప్తే పెళ్లి కాదని బెదిరించారు. అప్పటికే నేను ఒప్పుకోలేదు. కోర్టులో నిజం చెప్పేస్తానన్నాను. నిజం చెప్తే వెంటనే ఇంట్లోంచి తరిమేస్తానని బెదిరించారు. శేఖర్, ఇప్పుడైతే ధైర్యం ఉంది. అప్పుడు నాకంత ధైర్యం లేదు. ఇంట్లోంచి తరిమేస్తారని భయపడి వాళ్ళు చెప్పమన్నట్లు చెప్పాను అన్నది శారద ఏడుస్తూ. నువ్వెందుకు ఏడుస్తావు? జైలుకి వెళ్ళిన వాడిని, బాధలు పడ్డవాడిని నేను అన్నాడు శేఖర్ వెటకారంగా. నా జీవితం అడవి కాచని వెన్నెలైంది శేఖర్. ఇలాంటి విషయాలు ఎంత దాచాలన్నా దాగవు. మొదట్లో అందరూ నిన్ను తిట్టి నా మీద జాలి చూపించినా తర్వాత నా మీద నిందలు వేయటం ప్రారంభించారు. ఏదో చేసి ఉంటుంది. ఆ అబ్బాయిని ప్రోత్సహించి ఉంటుంది. లేకపోతే అర్ధరాత్రి ఆ అమ్మాయి గదిలోనికి వెళతాడా అన్నారు. కాలేజీ కుర్రవాళ్ళు నన్ను వెక్కిరించటం, నీచంగా మాట్లాడడం ప్రారంభించారు. చదువు మానేశాను. ఇంట్లోంచి బయటికి వెళ్ళటం మానుకున్నాను. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళితే అదిగో ఆ అమ్మాయే ఆ రేపు కేసులో నా చెవులకి వినిపించేటట్లుగా రహస్యంగా చెప్పుకునేవాళ్ళు. మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. యోగ్యుడు, చదువుకున్నవాడు, సాంప్రదాయము, గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళెవరూ ఇష్టపడలేదు. నాకు అసలు పెళ్లి కాదేమోనని నాన్నగారు భయపడ్డారు. అందుకే ఈ కోటేశ్వరయ్య గారికి ఇచ్చారు. ఆ వేళ చూసావు గదా ఆయన్ని. ఆయనే నా భర్త. 55 ఏళ్ళు. కొంచెం పెద్దవాడు అంతే కదా ఓదారుస్తూ అన్నాడు శేఖర్. పెద్దవాడైతేనేమా ఆయనకి ఎంత ఈర్ష్యో, ఎంత అనుమానమో నీకు తెలియదు. డ్రైవర్తో మాట్లాడినా, తోటమాలితో మాట్లాడినా అనుమానమే. కాల్చుకు తింటారు. నేను మంచిదాన్ని కాదని ఆయన అభిప్రాయం. ఓ ముసలిదాన్ని నాకు కాపలా పెట్టాడు. జీవితం దుర్భరం చేస్తున్నాడు. మోసం చెయ్యనని నచ్చజెప్పలేకపోయావా? చెబితే వింటేగా. విసుగెత్తించేశాడు. మొద్దుబారిపోయాను. నేను ఏమీ చెయ్యకపోయినా ఉత్త అనుమానంతో తిట్టి కొడతాడు. నాకు విరక్తి కలిగింది. అన్నాడు. సుఖం కోసం, సంతోషం కోసం వెతకటం మొదలుపెట్టాను. ఎక్కడ దొరుకుతాయా అని చూశాను. అంటే నా భర్త అనుమానానికి ఆధారాలు కలిగించాను. అవకాశం కలిగినప్పుడల్లా ఆయన్ని వంచటం ప్రారంభించాను. శేఖర్, ఈ ఏడాదిన్నరలో సుఖం కోసం వెతకటంలో ఈ శరీరం ఎంతమంది మొగాళ్లకు సుఖం ఇచ్చిందో నీకు తెలియదు. నీతి, శీలము ఏనాడో మర్చిపోయాను అని నవ్వింది శారద. శేఖర్ ఆమెని అసహ్యంతో చూస్తూ, నీ భర్త ఊరుకున్నాడా అని అడిగాడు. నేను లొంగి ఉన్నంతకాలమే నా మీద అధికారం చలాయించాడు. నేను ఎదురు తిరిగిన తర్వాత ఏమీ చెయ్యలేకపోయాడు. నిన్ను ఇంట్లోంచి గెంటివేయలేదా? లేదు. గెంటేస్తానని బెదిరిస్తూ ఉంటాడు, అరుస్తాడు. మా ఇద్దరికీ అది అలవాటైపోయింది. జీవితం భయంకరంగా లేదు? ఉంది. అసహ్యమేస్తుంది. ఇంతకీ నేను చెప్పబోయేదేమిటంటే, నా బుద్ధి తక్కువ వల్ల, స్వార్థం వల్ల, నా పిరికితనం వల్ల నీ జీవితమే కాదు, నా జీవితమూ నాశనమైపోయింది. మీ ఆయన ఇంట్లో లేరా అని అడిగాడు శేఖర్. లేరు, ఊరికి వెళ్ళారు. రేపు వస్తారు. శేఖర్, ఏ అనుభవం పొందటానికి నువ్వు ఆనాడు నా గదిలోనికి వచ్చి నా పిరికితనం వల్ల జైలుకి వెళ్ళావో ఆ అనుభవం ఇప్పుడు పొందు. సారీ శారదా, ఇప్పుడు నాకు ఆ యావలేదు. నిజానికి అప్పుడు కూడా లేదు. చిన్నవాణ్ణి, వేడి రక్తం, ఆవేశం అణుచుకోలేకపోయాను అని క్షణమాగి, శారదా, మన తప్పు వల్లో, ఇతరులు చేసిన పొరపాటు వల్లో జీవితంలో కొన్ని కష్టాలు, ఒడిదుడుకులు కలుగుతాయి. తప్పదు. అంత మాత్రాన జీవితం వీడి చేసుకుని అధోగతి పాలు కాకూడదు. నా మాట విను. ఇప్పుడైనా నీ జీవితం బాగు చేసుకో. నీ భర్తని సుఖపెట్టు. నువ్వు సుఖపడు. ఆయన నిన్ను ప్రతిదానికి అనుమానించడం వల్ల నువ్వు అట్లా అయినట్లున్నావు. అది న్యాయం కాదు. మనం నేరం చేయకపోవటమే కాకుండా నేరం చేసినట్లు ఎవరికీ అనుమానం కూడా కలగకుండా ప్రవర్తించాలి. ఆ విషయం నేను అనుభవం మీద తెలుసుకున్నాను. గుడ్ బై. దయచేసి నన్ను ఏ మిష మీద మళ్ళీ ఇక్కడకు రప్పించుకో అని శేఖర్ షెడ్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు.
రండి కూర్చోండి అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ గదిలోనికి వచ్చిన ఇద్దరినీ పరీక్షగా చూసి. యుగంధర్ అసిస్టెంట్ రాజు తన కుర్చీలో కూర్చుని నోటు పుస్తకం తెరిచి కలం చేతిలో పట్టుకున్నాడు. నమస్కారమండి, నా పేరు రామ్మూర్తి. ఈమె నా కూతురు లత అని చెప్పాడు రామ్మూర్తి. లత కళ్ళు ఎర్రగా ఉన్నాయి, చెంపలు గులాబీ రేకులులాగా ఉన్నాయి. నాతో ఏదో పనుండి వచ్చి ఉంటారు. అతను నా అసిస్టెంట్ రాజు. మీరు చెప్పే విషయాలు ఏవీ బయటకు తెలియవు, చెప్పండి అని అన్నాడు యుగంధర్. కోటేశ్వరయ్య గారి భార్య శారద హత్య చేయబడ్డదని బహుశా మీకు తెలిసే ఉంటుంది. పత్రికలో చదివాను. ఆ నేరానికి శేఖర్ అనే యువకుడిని పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారని కూడా తెలిసే ఉంటుంది. అది చదివాను. అతడు ధనవంతుడు కాదు, మేము డబ్బున్న వాళ్ళం కాదు. మీకు వేలకు వేలు ఇచ్చుకోలేము. మీరు బీదవాళ్ళకి కూడా సహాయం చేస్తారని, డబ్బే మీకు ప్రధానం కాదని, నిజం నిజాయితీ ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారని విన్నాను. అతని నిర్దోషికత్వం నిరూపించమని కోరుతున్నాను. ఆ శేఖర్ మీకేమవుతాడు? బంధుత్వం ఏమీ లేదు. మా అమ్మాయిని ఇద్దామనుకున్నాను. యుగంధరు, రాజు రామ్మూర్తిని ఆశ్చర్యంతో చూశారు. శేఖర్ మీద పోలీస్ ఛార్జీ దాఖలు చేశారా? ఇంకా దర్యాప్తు చేస్తున్నారా అని అడిగాడు యుగంధర్. ఛార్జీ దాఖలు చేశారు అన్నాడు రామ్మూర్తి. అయితే క్రిమినల్ లాయర్ని ఎవరినైనా కలుసుకోండి. యుగంధర్ గారు, మీరు డిటెక్టివే కాక లాయర్ కూడా అని నాకు తెలుసు. కేసు కోర్టు వరకు వెళ్లకుండా విడిపిస్తారో, కోర్టులో వాదించి విడిపిస్తారో మీ ఇష్టం. మేము కోరేదల్లా అతన్ని విడిపించమని. అతను నేరం చేసి ఉంటే ఎట్లా విడిపించగలను అని అడిగాడు యుగంధర్. అతను నేరం చెయ్యలేదు, దోషి కాడు అన్నది లత. యుగంధర్ లత వైపు తిరిగి, దోషి కాడని నువ్వెలా చెప్పగలవు అమ్మాయి? దోషి కాడని నిరూపించగల రుజువో సాక్ష్యమో ఉంటే పోలీసులకు చెప్పవలసింది. అకారణంగా పోలీసులు అతని మీద కేసు ఎందుకు బనాయిస్తారు అని అన్నాడు. రుజువులేమీ లేవు, సాక్ష్యమూ లేదు. అతని నైజం తెలుసు. అంతేకాదు, అతను ఆమెను హత్య చేయవలసిన కారణం కూడా లేదు. ఈ ఉత్తరం చదివితే మీకే తెలుస్తుంది అని లత యుగంధర్కి ఉత్తరం అందించింది. శేఖర్, నా భర్త ఈవేళ ఊరికి వెళ్ళాడు. నౌకర్లు నేను తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈవేళ సెలవు పెట్టి ఈ ఇంటికి రావటం ఇష్టం లేకపోతే ఫోన్ చేసి చెప్పు. నెంబర్ 330991. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాను. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి కొంతకాలం కులాసాగా గడుపుదాం. నువ్వు ఆ వాళ్ళ షెడ్లో నన్ను తృణీకరించి వెళ్ళిపోయినందుకు నాకు కోపం లేదు. కోపం ఎందుకు వస్తుంది? 3 ఏళ్ల క్రితం నిన్ను ఇలాగే ఆహ్వానించి, ప్రోత్సహించి, తర్వాత నీ మీద ఫిర్యాదు చేయించి నిన్ను జైలుకు పంపించాను. పిరికితనం వల్ల నేను ఘోరమైన తప్పు, అన్యాయం చేశాను. అది తలుచుకుంటే నీకు నా మీద ద్వేషం, అసహ్యం కలగడం సహజమే. ఇప్పుడు నాలో పిరికితనం లేదు. ఎవరు ఏమనుకుంటే నాకేం? నువ్వు తప్పకుండా రావాలి, లేదా నాకు టెలిఫోన్ చెయ్యాలి. శారద. యుగంధర్ ఆ ఉత్తరం మడిచి ఒక కవర్లో పెట్టి, శేఖర్ నిర్దోషి అని ఈ ఉత్తరం వల్ల ఎలా రుజువవుతుంది అని అడిగాడు. లత తండ్రి వైపు చూసింది. నాన్నగారు, ఈ కేసు గురించిన వివరాలు యుగంధర్ గారికి చెప్పండి అని అన్నది. శేఖర్ గతం గురించి రామ్మూర్తి యుగంధర్కి చెప్పటం ప్రారంభించాడు. కథ కొనసాగుతుంది. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.